ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది ఐ హేట్ యు మిసెస్ అర్నవ్ స్టోరీలోని 21వ భాగం. అది కాదు ఇది కాదు అంటూ షవర్ జెల్ హిత చేతిలో పెట్టగానే హిత భయంగా గుటకలు మింగుతూ, ఏవండి, నాకు ఇవి వాడటం తెలియదు, ఈ ఒక్కసారికి మీరు స్నానం చేసేస్తారా అని అడిగితే అర్నవ్ ఒకే ఒక్క చూపు హిత వైపు సీరియస్ గా చూశాడు. ఆ చూపుకే బెదిరిపోయిన హిత, వద్దు, మీరు ఎలా వాడాలో చెప్పండి, నేను మీకు స్నానం చేయిస్తాను అని చెప్పి గొంతుతో చెప్పి మనసులో, ఈయనకి కోపం వస్తే మరి ఇంత భయంకరంగా ఉంటుందని నాకు తెలియదు, తెలిసి ఉంటే అసలు కోపం తెప్పించేదాన్నే కాదు, ఏం చేస్తాం, జరిగిపోయింది, మరోసారి అలా జరగకుండా జాగ్రత్త పడాలి అని తనలో తాను అనుకుంది. ఎంతసేపు అని అర్ణవ్ బేస్ వాయిస్ లో అరవగానే హిత బెదిరిపోయి, చేస్తున్నా అంటూ అర్ణవ్ ఇచ్చిన షవర్ జెల్ అర్ణవ్ బాడీ మీద పోస్తుంటే అర్ణవ్ హిత కళ్ళల్లోకి చూస్తూ ఉన్నాడు. అప్పటికే హిత పూర్తిగా తడిచిపోయి ఉండటంతో తడిచని చీరలో నుంచి తన అందాలు బహిర్గతం అవుతుంటే ఏదోలా ఉంది అర్ణవ్కి. కానీ బయటికి ఆ ఫీలింగ్ మాత్రం చూపించడం లేదు. చూపిస్తే హిత బెదిరిపోయి చలి జ్వరం తెచ్చుకుంటుందని. అలా హిత షవర్ జెల్ బాడీ మీద వేశాక నిదానంగా తన చేయి పెట్టి స్మూత్ గా జరుపుతుంటే ఇప్పుడు అర్ణవ్ గుటకలు మింగుతూ మనసులో, ఇది చేయి వేస్తేనే ఇలా ఉంది, బాబోయ్, ఒకవేళ పొరపాటున ఫీలింగ్స్ ఎక్కువై నేను ప్రొసీడ్ అయితే ఇది కోమాలోకి పోతుందేమో అని అనుకుని వెంటనే హిత చేతిని పట్టుకుని ఆపేసి బయటికి వెళ్ళు అని సీరియస్ గా అన్నాడు. హూ అంటూ హిత అయోమయంగా చూస్తే, బయటికి వెళ్ళు అని చెప్పాను, బొమ్మలా నా ఎదురుగా నిలబడి ఉండమని కాదు, పో బయటికి అని అరవటంతోనే హిత బెదిరిపోయి, వెళ్తున్నా అండి, కానీ కానీ స్నానం అన్నారు అని భయంగా అడిగింది. నువ్వు ఇలా స్నానం చేయిస్తే అంటూ హితని పైనుంచి కింద వరకు చూపిస్తూ, మనం చేసేది నార్మల్ స్నానం కాదు, వేరే ఏదైనా జరిగిపోతుంది, తర్వాత నువ్వు ఏడుస్తూ కూర్చుంటావు, ఎందుకు తల్లి మళ్ళీ నీ ఏడుపు చూసే భాగ్యం మాకు, వెళ్ళు, బయటికి వెళ్ళు, అనవసరంగా నిన్ను పిలిచాను, బయటికి వెళ్ళి రూమ్ మొత్తం నార్మల్ చెయ్యి, ఒక్క పువ్వైనా నా కంటికి కనిపించిందంటే ఆ పువ్వుతోనే ఏం చేస్తానో కూడా నువ్వు ఊహించలేవు అని బెదిరించి పంపించగానే హిత బయటికి వచ్చి వెంటనే శారీ చేంజ్ చేసుకుని నార్మల్ శారీ నార్మల్ గా కట్టేసుకొని అర్ణవ్ చెప్పినట్టే ఒక పువ్వు కూడా ఉండకుండా మొత్తం తీసేసి ధూపం మాత్రం ఉంచేసింది. ఇంకా అక్కడే ఉంటే అర్ణవ్ వచ్చాక మళ్ళీ కోపగించుకుంటాడేమోనని బయటికి పరిగెత్తింది. ఇక షవర్ కింద నిలబడి ఉన్న అర్ణవ్ తన జుట్టుని పిడికిళ్లలో బంధించి, పెళ్ళైన బ్రహ్మచారి బ్రతుకు ఎన్ని రోజులు, ఎదురుగా అందమైన పెళ్ళాన్ని పెట్టుకుని ముట్టుకునే భాగ్యం లేకుండా పోయింది. ఛ, కానీ తప్పదు, నేను అనుకున్న పని కంప్లీట్ అయ్యేంత వరకు మా మధ్య ఈ దూరం ఇలానే ఉంటుంది. ఇంకెవరైనా ఇది దీని తింగరితనంలో ఏదీ చేయకుండా, అంతవరకైనా ఇది దీని తింగరితనంతో ఏది చేయకుండా ఉంటే చాలు, లేదంటే నేను కంట్రోల్ మిస్ అయ్యి ఏదైనా జరిగిపోతుంది అని విసుగ్గా అనుకుని స్నానం చేసి బయటకు వచ్చేసరికి రూమ్ నార్మల్ గా ఉన్న రూమ్ లో ఉన్న స్మెల్ మాత్రం పోకపోవటంతో, ఇది ఎవడు చేశాడో కానీ వాడు మాత్రం నా చేతుల్లో అయిపోయాడు అని పిడికిలి బిగించి అనుకుని త్వరగా డ్రెస్అప్ అయి కిందకు వెళ్లేసరికి ప్రయాగ్ పక్కనే టెన్షన్ గా కూర్చొని ఉంది హిత. ప్రయాగ్ ఏదో ప్రశ్నలు వేస్తుంటే చెప్పకుండా గుటకలు మింగుతుంది. అది చూసి, వీడేం అడుగుతున్నాడు, ఇది ఎందుకు భయపడుతుంది అనుకుంటూ అర్ణవ్ కిందకి వచ్చి, ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగాడు. అర్ణవ్ రావటంతో హిత ఒక్కసారిగా లేచి నిలబడి, ఏం ఏం లేదండి, పదండి భోజనం చేద్దాం, ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది, తాతయ్య గారు టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి కదండి, మన కోసం తాతయ్య గారు ఇంతవరకు వెయిట్ చేశారు అని పక్కనే ఉన్న తాతయ్య గారిని చూపించి టాపిక్ డైవర్ట్ చేసి అందరినీ డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్లిన హిత పని వాళ్ళని అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్పి అందరికి వడ్డించాక తను కూడా అర్ణవ్ పక్కనే భయంగా కూర్చొని తింటుంటే అర్ణవ్ తన ఎడమ చేతిని హిత నడుము మీదకి పోనిచ్చి స్మూత్ గా ప్రెస్ చేస్తూ, భయపడకుండా తిను, తినేటప్పుడు కూడా ఈ భయం ఏంటి అని అన్నాడు. దెబ్బకి హిత కళ్ళు పెద్దవి చేసి చేతిలో ఉన్న ముద్ద నోట్ ప్లేట్ లో వదిలేసి మరి అర్ణవ్ వైపు చూస్తుంటే అర్ణవ్ సైడ్ స్మైల్ తో తిను అని హిత నడుముని మసాజ్ చేస్తూనే చక్కగా తినేశాడు.
హిత గుటకలు మింగుతూనే తన భయం కంగారు బయటికి ఎవ్వరికీ కనిపించనివ్వకుండా పెదవుల మీద ఉన్న ప్లాస్టిక్ నవ్వుతో కష్టంగా 2 ముద్దలు తినేసి ఇక చాలు నాకు అంటూ అర్ణవ్ చేతిని తీసేయబోయింది. కానీ మా కోసం ఆగు అన్న అర్ణవ్ మాటకి తప్పక ఆగిపోయి కష్టంగా అర్ణవ్ చేసే మసాజ్ ని ఫీల్ అవ్వలేక అరవలేక బిగుసుకుపోయింది. డిన్నర్ చేస్తూ అర్ణవ్ హితలని గమనిస్తూ ఉన్న ప్రయాగ్ ఎందుకో తేడాగా అనిపించి డిన్నర్ చేశాక అర్ణవ్ చేతిని పట్టుకుని ఆఫీస్ రూమ్ లోకి లాక్కెళ్ళి, ఏంటి బావా చాలా సీరియస్ గా ఉన్నావు? మా చెల్లి మీద కోపంగా ఉన్నట్టున్నావు. మీ రూమ్ ని చూసిన తర్వాత కూడా నీ కోపం పోలేదా? ఎందుకని అని అడిగాడు. అంటే అంటూ అర్ణవ్ కళ్ళు చిట్లించి ప్రయాగ్ వైపు చూస్తే ప్రయాగ్ ఎగ్జైటింగ్ గా, అదే బావా, మీ రూమ్ చూసావా? ఎంత అందంగా రెడీ అయి ఉందో. అంత అందమైన రూమ్ చూసి హిత దగ్గరికి తీసుకున్నాక కూడా ఇంకా కోపం ఏంటి అని అడుగుతున్నా అని అన్నాడు ప్రయాగ్. అంటే ఆ రూమ్ డెకరేషన్ చేసింది నువ్వా అని సీరియస్ గా అడిగాడు అర్ణవ్. అర్ణవ్ వాయిస్ లో సీరియస్నెస్ గుర్తించని ప్రయాగ్ తన పళ్ళన్ని బయట పెట్టి నవ్వుతూ, అవును బావా, నా చెల్లి మీద నువ్వు కోపంగా ఉన్నావంట కదా. పాపం చాలా బాధపడుతుంది. గూగుల్ ని భర్త కోపంగా ఉన్నప్పుడు భార్య ఏం చేస్తే కోపం తగ్గుతుందని అడగమని చెప్పింది. అంత అవసరం లేదని నా ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేసి మరి రూమ్ ని రెడీ చేశాను. నువ్వు హిత హ్యాపీగా ఎంజాయ్ చేస్తారనుకున్నాను. కానీ హితని నేను అడుగుతున్నవి చెప్పకుండా తప్పించుకోవటం చూస్తుంటే వేరే ఏదో జరిగిందనిపిస్తుంది. ఏం జరిగింది బావా అని అడిగాడు. అంతే. అర్ణవ్ కళ్ళు ఎర్రగా మారిపోయి ప్రయాగ్ చెంప మీద గట్టిగా కొట్టి, వెధవా, కొంచెమైనా బుద్ధుందా? నేను అడిగానా అదంతా చేయమని? పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఎందుకు ఇరిటేషన్ తెప్పిస్తావు? అసలు రూమ్ ని ఎందుకు అలా రెడీ చేసావురా గాడిద? మేమింకా లైఫ్ స్టార్ట్ చేశామా సంతోషంగా ఆ రూమ్ డెకరేషన్ చూసి ఎంజాయ్ చేయటానికి? నువ్వు నీ అతి కాకపోతే నేను అనుకున్న పని కంప్లీట్ అయ్యేంత వరకు మా ఇద్దరి మధ్య ఫిజికల్ టచ్ ఏమీ ఉండదు. ఇంకొకసారి కానీ ఇలా చేశావంటే చంపేస్తాను. ఫ్రెండ్ అయి బ్రతికిపోయావు, లేదంటే నువ్వు చేసిన పనికి అంటూ తను కష్టంగా కోపాన్ని అంచుకున్న ఫీలింగ్ ని గుర్తు చేసుకొని ప్రయాగ్ ముక్కు పగలగొట్టి, ఇంకొకసారి ఇలా చేయకు అని డెడ్లీగా వార్నింగ్ ఇచ్చి తన రూమ్ కి వెళ్లిపోయాడు అర్ణవ్ మాటలకి కొట్టిన దెబ్బలకి షాక్ తిన్న ప్రయాగ్, బాబోయ్, బావ ఎందుకు ఇంత కోపంగా ఉన్నాడు? నేను చేసింది నచ్చకపోతే నార్మల్ గా చెప్పొచ్చు కదా, ఇలా కొట్టాలా? నాకే ఇలా ఉంటే హితని ఎంతలా తిట్టి ఉంటాడు పాపం చెల్లెమ్మ అంటూ బయటికి వచ్చేసరికి హిత తన రూమ్ లోకి వెళ్తూ ఉండటం చూసి, పులిబోనులోకి వెళ్తుంది బిడ్డ, ఉదయానికి ఎలా వస్తుందో ఏమో అని ఒక నిట్టూర్పు విడిచి తన రూమ్ లోకి వెళ్ళాడు. ముక్కు దగ్గర కమిలి ఉండటంతో ఐస్ ప్యాక్ పెట్టుకోవటానికి. అర్ణవ్ చేసిన పనికి గుండె దడతోనే రాఘవరెడ్డి గారికి మందులు ఇచ్చి పని చేసుకుని వెళ్దామనుకున్న హిత, రాఘవరెడ్డి గారు పని వాళ్ళు చేస్తారని చెప్పి హితని వెళ్ళిపోమని చెప్పటంతో హిత గుటకలు మింగుతూనే, నేను చేస్తాలే తాతయ్య గారు, నాకు బోర్ కొడుతుంది అని అంది. నీకు బోర్ కొడితే నీ భర్తతో కబుర్లు చెప్పుకో హిత, కొత్తగా పెళ్ళైన అమ్మాయివి, నీకు నేను ప్రత్యేకంగా చెప్పాలా? వెళ్ళు, అర్ణవ్ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అని చెప్పి బలవంతంగా హితని రూమ్ కి పంపారు. వాటర్ బాటిల్ తీసుకుని 200 దాటి కొట్టుకుంటున్న గుండెతో రూమ్ లోకి అడుగుపెట్టిన హితకి ఎదురుగా బెడ్ మీద అర్ణవ్ షర్ట్లెస్ గా పడుకుని కనిపించటంతో మొహం తిప్పేసి గబగబా సోఫా దగ్గరికి వెళ్తూ ఉంటే తన కాలి పట్టేల చప్పుడుకి హిత వచ్చిందని తెలుసుకొని, హిత ఇలా రా అని పిలిచాడు. ఎందుకండి? నేను ఈ రోజుకి సోఫాలో పడుకుంటానండి అని గుటకలు మింగుతూ భయంగా అడిగింది. చెప్పింది చెయ్యి హిత, ఎందుకు అధిక ప్రసంగం చేస్తావు అని సీరియస్ గా అంటూ హిత వైపు తల తిప్పగానే హిత భయంగా అడుగు వేసుకుంటూ అర్ణవ్ దగ్గరికి వెళ్తుంటే త్వరగా అని అరిచాడు. ఆ అరుపుకి భయపడిన హిత గబగబా బెడ్ దగ్గరికి వెళ్లి నిలబడగానే, నడుము చాలా నొప్పిగా ఉంది, కొంచెం మసాజ్ చేయి అనగానే
అలాగే అండి అని హిత అర్ణవ్ పక్కన కూర్చొని నడుము మీద చేతులు పెట్టి నొక్కుతూ ఉంటే రిలీఫ్ గా అనిపించి, ఇలానే చెయ్యి హిత, కొంచెం రిలీఫ్ గా ఉంది. కుదిరితే ఆ కబోర్డ్ లో మసాజ్ ఆయిల్ ఉంది, దానితో కూడా చెయ్యొచ్చు అని అన్నాడు. తప్పకుండా అండి అంటూ కబోర్డ్ లో ఉన్న ఆయిల్ తీసి మసాజ్ చేస్తూ ఉంటే అర్ణవ్ రిలాక్స్ గా నిద్రపోయాడు. అర్ణవ్ నిద్రపోయాడు అనుకున్నాక హిత తన చేతులు హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి అర్ణవ్ పక్కనే పడుకొని, ఇంత కోపం మీకు ఏంటండి? ముక్కు మీదే ఉన్నట్టుంది కోపం. కానీ ఆ కోపం మీకు అందాన్ని తెచ్చిపెడుతుంది. మీరు కోపంలో చాలా బాగుంటారండి. కానీ చూడాలంటే నాకే భయం అని చిరునవ్వుతో చెప్పి అర్ణవ్కి ముద్దు పెట్టడానికి ముందుకు వెళ్ళింది ధైర్యం చేసి. అలా ముందుకు వెళ్ళిన హిత మన హిట్లర్ బాబు నిద్రపోయాడో లేదో అని మరోసారి మొహం ముందు చేయి ఊపి మరీ నిద్రపోయాడని కన్ఫర్మ్ చేసుకున్నాక నిదానంగా తన పెదవుల అర్ణవ్ నుదిటి మీద నిలిపి, మొదటిసారి ఒక మగాడికి, అది కూడా నా భర్తకి నా అంతట నేనుగా ముద్దు పెట్టడం, అయ్యో వణుకు వచ్చేస్తుంది అని మనసులో అనుకుంటూ పెదాలు దూరం చేద్దామనుకునే లోపే అర్ణవ్ చెయ్యి హిత చుట్టూ చేరుకొని ఇంకా దగ్గరికి లాగి ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. అంతే. హిత గుండె ఆగిపోయినట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చి కళ్ళు పెద్దవి చేసి, మీరు మీరు నిద్రపోలేదా అని తడబడుతున్న గొంతుతో అడిగింది. నేను నేను నిద్రపోయాను. కానీ తమరి తమరి షీకాకాయ షాంపూ వాసన తమరి కురుల నుంచి నిండుగా వచ్చి మా నాసికని తాకి మమ్మల్ని మేల్కొనేలా చేయటంతో పాటు తమరి పెదవుల స్పర్శ ఊహాలోకంలోకి వెళ్లేలా చేసింది అని వెటకారంగా అన్నాడు అర్ణవ్. అతని వెటకారం అర్థం చేసుకున్న హిత మూతి ముడిచి చూస్తుంటే, ఎలానో ఎలానో ముద్దు పెట్టాలి అనుకుంటున్నావు కాబట్టి ఇక్కడ ముద్దు పెట్టు అంటూ తన బుగ్గలు చూపించాడు పెదవులు చూపిస్తే స్పృహ కోల్పోతుందని. హిత కళ్ళు పెద్దవి చేసి, నేను నేను మీకు ముద్దా అని నోరు కప్పలా తెరిస్తే అర్ణవ్ చిరునవ్వుతో తన బుగ్గల్ని హిత పెదవుల దగ్గరికి తీసుకువెళ్లి ఒత్తేలా ముద్దు పెట్టించుకొని, అంతే, సింపుల్, దానికెందుకు నేను నేను ముద్దే అంటూ 10 సార్లు అడగటం? నేను నిద్రపోయేటప్పుడు పెట్టడం కాదు, మేల్కొని ఉన్నప్పుడు పెట్టు, అప్పుడు ఒప్పుకుంటాను నువ్వు ధైర్యవంతురాలివని అని వెటకారంగా వెక్కిరిస్తూ అన్నాడు. హిత మూతి ముడిచి, ఒప్పుకుంటున్నాను, నేనేమి ధైర్యస్తురాలిని కాదు, సరేనా అండి, ఇప్పటికైనా నన్ను వదులుతారా అని అడిగింది. వదలను, ఏం చేస్తావ్ అంటూ ఒక లెఫ్ట్ ఐబ్రో రైస్ చేసి అడిగాడు అర్ణవ్. అరుస్తాను, ఏడుస్తాను, గోలగోల చేస్తాను, అందర్నీ మన రూంలోకి రప్పిస్తాను, నన్ను వదలండి అని గింజుకుంటూ ఉంది భయాన్ని కప్పిపుచ్చుకుంటూ. అర్ణవ్ తను భయపడుతుందని గుర్తించి తన భయాన్ని చూసి ఎంజాయ్ చేస్తూ, భలే ఉన్నావు ఇలా అంటూ ఇంకా దగ్గరగా లాగి, మనమిద్దరం భార్యాభర్తలం, నువ్వరిస్తే నాలో మ్యాటర్ చాలా ఉందని అందరూ ఊహించుకొని ఇంకా సంతోషిస్తారు. అందరూ ఏంటి, మన ఇంట్లో ముక్కి మూలిగితే ఉంది ఇద్దరు, తాతయ్య ప్రయాగ్గాడు, అంతే కదా, వాళ్ళిద్దరూ నీ అరుపులకి ఏదేదో ఊహించుకుని ఇంకా సంతోషిస్తారు హ్యాపీగా లైఫ్ స్టార్ట్ చేశావని. మావాడు అదే నీ అన్నయ్య. నీ అన్నయ్య అయితే ఎప్పుడెప్పుడు మనం లైఫ్ స్టార్ట్ చేస్తామా, ఎప్పుడెప్పుడు వాడి మేనకోడలు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు తెలుసా అంటూ ఒక్కసారిగా అర్ణవ్ తన పెదవులు హిత కాలర్ బోన్ దగ్గర పెట్టగానే హిత చిగురుటాకులా వణికిపోతూ భయం భయంగా, ఏవండి, వదలండి అని అంది. కానీ తన మాట మాత్రం గొంతు నుంచి రాలేదు. అర్ణవ్ ఇంకా ముందుకు వెళ్తుంటే అప్పుడు అర్థమైంది హితకి తన మాట బయటికి రాలేదని. అర్ణవ్ ని దూరం జరపటానికి అన్నట్టు అర్ణవ్ జుట్టు పట్టుకోగానే అర్ణవ్ హిత భుజం దగ్గర తన పళ్ళు దిగేలా కొరికి ఒక్కసారిగా హిత చేత అరిపించి వెంటనే తన కొరికిన చోట ఎర్రగా కమిలి కనిపించటంతో, అబ్బో, మన పాప చాలా సెన్సిటివ్, ఇలా అయితే మనల్ని తట్టుకోవటం చాలా కష్టం అని మనసులో ఒక నిట్టూర్పు విడిచి మరీ అనుకుని తను కొరికిన చోట పెదవులు నిలిపి, నేను చేసిన గాయాన్ని నేనే తగ్గిస్తున్నాను, చూడు నేనెంత మంచివాడినో, నువ్వు ఉన్నావు ఎందుకు, భర్త ముద్దడిగితే చిన్నపిల్లలకి పెట్టినట్టు నుదుటి మీద పెట్టింది అని వెక్కిరింతగా అంటూ హితని వదిలేయగానే
హిత గబగబా పైకి లేచి చీర సర్దుకొని సైడ్ టేబుల్ మీద ఉన్న వాటర్ బాటిల్ మొత్తం తాగేసి, మీరు మీరు ఏం చేస్తున్నారండి? నాకు నాకు భయమేస్తుంది అని కళ్ళు రెపరెపలాడిస్తూ గొంతు పెంచుకొని అడిగింది. నేనేం చేశాను హిత? చక్కగా నిద్రపోతుంటే తట్టి మరీ నిద్ర లేపావు. ఇంతకి ఎందుకు లేపావు? అని అమాయకంగా మొహం పెట్టి అడిగాడు అర్ణవ్ కళ్ళు రెపరెపలాడిస్తూ. దెబ్బకి హిత అయోమయంగా మొహం పెట్టి, ఇదేంటి? మీరు నన్ను ముద్దు పెట్టుకున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ కొరికారు కూడా అంటూ తన భుజం దగ్గర జాకెట్ కొంచెం పక్కకి జరిపి చూపించగానే అర్ణవ్ కళ్ళు అక్కడే స్టిక్ చేసి, అవునా, కొరికానా? అయ్యో చూపించు అంటూ పైకి లేచి హిత దగ్గరికి వెళ్తుంటే హిత తను చేసింది ఏంటో అర్థం చేసుకొని జాకెట్ ని సరి చేసుకొని వెనక్కి జరుగుతూ, అక్కడే ఆగిపోండి అండి అని అంది భయంగా. తన మాటలకి ఇరిటేటింగ్ గా ఫీల్ అయిన అర్ణవ్, అండి ఏంటి అండి? నీ వైపు భర్తని ఏమండి అని పిలుస్తారేమో, కానీ మా వైపు బావా అని పిలుస్తారు. అందుకే నువ్వు నన్ను చక్కగా బావా అని పిలువు. ఇంకొకసారి అండి గిండి అంటూ పరాయి వాడిని పిలిచినట్టు పిలిచావంటే చంపలు పగులుతుంది అని వార్నింగ్ ఇచ్చి, ఏది ఒక్కసారి స్వీట్ గా క్యూట్ గా బావా అని పిలువు అని మొహాన్ని ప్రసన్నంగా పెట్టి అడిగాడు అర్ణవ్. అర్ణవ్ వేరియేషన్స్ కి హితకి గుండె జారి గల్లంతైనట్టు అనిపిస్తూ చాలా స్పీడ్ గా కొట్టుకుంటున్న గుండెల మీద చేయి వేసుకొని, మీరు కావాలని నన్ను ఏడిపిస్తున్నారు కదా, నా మీద మీకు ఇంకా కోపం ఉందని అర్థమవుతుంది. ఆ కోపాన్ని మీకు ఇష్టమైన వంటలన్నీ చేసి పెట్టి మీకు నచ్చినట్టు ఉంటూ తగ్గిస్తాను. కానీ ఇలా నన్ను భయపెట్టకండి అని అనటం ఆలస్యం. అర్ణవ్ హిత 2 బుగ్గల మీద గాఢంగా ముద్దు పెట్టి, ఇంకొకసారి బావా అని రాకుండా అండి అని నీ నోటి నుంచి నా కోసం పిలుపు వస్తే నాకు నచ్చిన చోట ముద్దు పెట్టుకుంటాను, నీ ఇష్టం అని అంటుంటే హిత బిగుసుకుపోయి, అది కాదండి అని అనగానే అర్ణవ్ హిత చేతిని పట్టి తన మీదకి లాగి చీర మీద నుంచి తన గుండెల మీద కొరికాడు. దెబ్బకి హిత కెవ్వున అరుస్తూ అర్ణవ్ నుంచి దూరం జరిగి గుండెల మీద రుద్దుకుంటూ ఎర్రగా మారిపోయిన మొహంతో అర్ణవ్ వైపు చూస్తుంటే, ఏది ఒక్కసారి బావా అని పిలువు అంటూ మళ్ళీ హిత దగ్గరికి అడుగులు వేశాడు. దెబ్బకి బెదిరిపోయిన హిత, బావా బావా సరేనా బావా, అది కాదు బావా, ఇంతవరకు నేను ఎవరిని ఇలా పిలవలేదు బావా అని మళ్ళీ అండి నోటి వరకు వచ్చి కూడా అర్ణవ్ ఎక్కడ ముద్దు పెట్టేస్తాడో అని భయంగా పిలుస్తూనే, బావా అని పిలిచాను కదా బావా, ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటాను, ఇప్పటికైనా నీ కోపం పోయిందా అని అడిగింది. పోలేదులే కానీ పద పడుకుందాం, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, రేపు నేను ఆఫీస్ కూడా వెళ్ళాలి, ఈ రోజు నీ వల్ల వర్క్ సగంలోనే ఆపేశాను అని సీరియస్ గా చెప్పి బెడ్ దగ్గరికి వెళ్ళిపోగానే నిమిషానికి ఒక రకంగా మారిపోయిన అర్ణవ్ ఫీలింగ్స్ ని గమనిస్తున్న హిత, అర్ణవ్ కంటే ఊసర వెళ్ళి బెటర్ అని ఆ క్షణం అనిపించింది. కానీ వెంటనే తన భర్తని ఊసరవెల్లితో పోల్చినందుకు చెంపలేసుకొని తాలిబొట్టు కళ్ళకి అద్దుకొని, హిత, నీకు రోజు రోజుకి భయం తగ్గిపోతుంది, ఇలా భర్త గురించి మాట్లాడుకోవచ్చా, ఇంకొకసారి పొరపాటున కలలో కూడా అలా అనుకోకు అంటూ భయంగా అర్ణవ్ పక్కన చేరి ఒక మూల ముడుక్కుని పడుకుంటే అర్ణవ్ దొర్లుకుంటూ వచ్చి మరి హిత నడుము చుట్టూ చేయి వేసి దగ్గరికి లాగి వెనక నుంచి హత్తుకొని, ఇప్పుడు నిద్రపో, డైలీ నువ్వే నా గుండెల మీద పడుకుంటావు కదా, ఈ రోజు నాది అంటూ అర్ణవ్ హిత చేతి వేళ్లతో తన చేతి వేళ్లని లాక్ చేసి హిత మెడవంపుల్లో మొహం దాచి నిద్రపోయాడు. అర్ణవ్ చేసిన అల్లరికి హిత గుండె స్పీడ్ గా కొట్టుకుంటూ ఉంటే ఇప్పుడు అర్ణవ్ తనని అతుక్కొని నిద్రపోవటంతో హిత బిక్కమొహం వేసి, ఇంకా ఎలా నిద్రపోవమంటారు ఇలా పట్టుకుంటే అని అనుకుని ఎప్పుడు అర్ధరాత్రి తనకు తెలియకుండానే నిద్రలోకి జారుకుని అర్ణవ్ గుండెల్లో మొహాన్ని దాచి అర్ణవ్ వైపు తిరిగి మరి మనం కొంచెం వెనక్కి వెళ్ళి అర్ణవ్ రామిరెడ్డి గారి ఇంటి దగ్గర చేసిన బీభత్సం దగ్గరికి వెళ్దాం పదండి. బుల్లెట్ సౌండ్ రావటంతోనే రామిరెడ్డి గారు, రమణి గారు, స్నేహ ముగ్గురు గట్టిగా అరిచి మరీ చెవులు మూసుకొని కళ్ళు మూసుకుంటే అర్ణవ్ వాళ్ళ భయాన్ని చూసి నవ్వుకుంటూ, అరే
నేను ఇంకా చంపలేదురా అని తన గన్ నుంచి వస్తున్న పొగని యాటిట్యూడ్ గా ఊదేసి, ఇలా వచ్చి కూర్చోండి, ఇలా రండి, ఇలా వచ్చి కూర్చోండి. అరే రామిగా, నువ్వు మాత్రం నీ అంతట నువ్వే లేచి అక్కడ సోఫాలో కూర్చో. ఎవరూ నీకు హెల్ప్ చేయరు. ఎవరి చెయ్యి అయినా పట్టుకొని హెల్ప్ కోసం అడిగావంటే రెండో కాలిలో కూడా బుల్లెట్ దిగుతుంది. నీ ఇష్టం మరి అని భుజాలు ఎగరేసి అన్నాడు. రామిరెడ్డి గారు భయంగా, వద్దు వద్దు అర్నవ్, నేనే లేస్తాను అంటూ నొప్పికి నిస్సత్తువుగా మారిన కాలితో పైకి లేచి దెబ్బలు తగిలిన శరీరాన్ని నిమిషానికి ఒక అడుగు చొప్పున వేస్తూ ముందుకు వెళ్లి రమణి గారు స్నేహ కూర్చున్నాక 5 నిమిషాలకి సోఫాలో కూర్చొని హమ్మయ్యా అనుకుని రిలాక్స్ అయ్యాడు. ఏంట్రోయ్ రిలాక్స్ అవుతున్నావు అని ఒక ఐబ్రో రైస్ చేయగానే రామిరెడ్డి గారు భయంగా, లేదు నేను అసలు రిలాక్స్ అవ్వటం లేదు, చాలా భయంగా ఉంది అని వణికిపోతూ అన్నాడు. అది ఆ భయం అలానే మెయింటైన్ చేయండి. ఎందుకోరా మిమ్మల్ని చంపబుద్ధి కావట్లేదు. నాలో ఎక్కడో అట్టడుగున చివర ఉన్న మానవత్వం సముద్రంలో పొంగి మీ మీద కురిపిస్తాను అంటుంది. మరి మీరేమంటారు? కనికరం అవసరం లేదు, చంపేయమంటారా? లేదా ఉన్న కాస్త కనికరం చూపించి ఎక్కడికైనా దూరంగా పంపించమంటారా అని అడిగాడు. కనికరమే చూపించు అర్నవ్. ఆ కనికరంతో ఏ అమెరికానో, లండన్, లేకపోతే ఆస్ట్రేలియా, అది కూడా కాకపోతే దుబాయ్, ఎక్కడికో ఒక చోటకి పంపించు, అడ్జస్ట్ అవుతాము అని స్నేహ భయంగా అంది. ఆహా అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు అర్నవ్. నెక్స్ట్ అప్డేట్ ప్రోమో. ఆఫీస్కి రెడీ అవుతున్న అర్నవ్ ఎదురుగా చేతులు నలుపుకుంటూ తలదించుకొని నిలబడిన హిత, బావా మిమ్మల్ని ఒకటి అడగచ్చా అని అడిగింది. తన భయాన్ని ఊరకంట గమనిస్తూనే టై కట్టుకుంటున్న అర్నవ్ అడుగు అని బేస్ వాయిస్ లో అడగగానే హిత భయంగా, అది బావా, స్నేహ వాళ్ళని ఏం చేశావు నాకు చెప్పవా అని అడిగింది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.